వెళ్దామా ఇంటికి? వెళ్దాంలే. ఎవడాడు ఇక్కడ వాకింగ్ చేస్తున్నాడు? వాడు బ్యాంక్ ఎంప్లాయ్. ఉదయం జాబ్ చేసుకుంటాడు, సాయంత్రం వాకింగ్ చేస్తాడు. వాడి వైఫ్ కత్తిలాగా ఉండింది. అవునా? వాడు ఇక్కడ వాకింగ్ చేస్తే మరి వాడు పిల్లం దగ్గర వాకింగ్ చేస్తాడు. వాడు దేనికి భయపడ్డు, బ్యాంకులో చాలా స్ట్రిక్ట్. అవును, నేను కూడా విన్నా. వాడు దేనికి భయపడ్డంట. వాడు అలా ధైర్యంగా ఉంటాను కారణం ఏంటో నాకు తెలుసు. వాడికి ఎవరు శత్రువులు ఉండరు, అందుకే అలా ఉన్నాడు. భయం ఏంటో నేను చూపిస్తా. సార్, రిపోర్ట్ మీకు మెయిల్ చేశాను. ఎవరు మీరు? ఎన్ని రోజుల నుంచి నీ కోసం వెతుకుతున్నానో తెలుసా? ఇప్పుడు దొరికావు నా కొడక. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి. నన్ను ఎందుకు కొడుతున్నారు? వదిలేయండి. నేను ఎవరినో కొద్దిసేపట్లో తెలిసి చూడరా. రే, ఏం చేస్తున్నావు? పబ్లిక్ ఏరియా ఇది, ఇక్కడ కరెక్ట్ కాదు. వెళ్దాంపా. రేయ్ వదిలేండ్రా. రేయ్, నీ చావు నా చేతుల్లోనే. ఈ రోజు నిన్ను ఖచ్చితంగా చంపేస్తా. వెళ్ళు. ఏంట్రా, నిజంగానే పొడి చేసావు? ఏదో ఫ్లోలో అయిపోయింది మామ. నీ వల్ల పోలీసులు బొక్కలేసేవాళ్ళు మనల్ని. వాడికి ఈరోజు నిద్ర పట్టదులేరా. నిజంగానే నన్ను చంపుతాడా? చంపితే ఎలా చంపుతాడు? కత్తితోనా, గన్తోనా, లేకుంటే బాంబు పెడతాడా? రౌడీలను తీసుకొస్తాడు అనుకుంటా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పెడితే ఎందుకని మంచిది, తలిపేసేద్దాం. ఇంకా రాలేదేంటి? ఈ రాత్రి రాలేదంటే రేపు వస్తాడా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే. బండి మీద వెళ్ళడం మానేస్తే బెటర్. నా బండి నెంబర్ రౌడీలకు ఇచ్చే ఉంటాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ వీడి మనుషులే. ఈ టీలో విషం కలిపి ఉండొచ్చు. కొన్ని రోజులు టీ తాగకపోవడం మంచిది. హలో,
సార్ చెప్పండి. మీరు ఆఫీస్కి రాక ఇప్పటికే 10 రోజులు అవుతుంది. ఇలా అయితే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సారీ సార్, హెల్త్ బాగాలేదు, రేపు వస్తాను. పది రోజులు అవుతుంది, వాడు ఇంకా రాలేదేంటి? వాడు ఇంకేదో మాస్టర్ ప్లాన్లో ఉండే ఉంటాడు. నిజంగానే నన్ను చంపుతాడా? నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తింటారు. అలా జరగకూడదు, జరగనివ్వను. ఈ అమ్మ వాడేసేదేంది, నేనే వాడిని వేసేస్తా. రేయ్, ఎంతసేపు వెయిట్ చేయాలరా మీకోసం? వస్తున్నా మామ, బండి మీద ఉన్నా. ఆ బ్యాంక్ ఎంప్లాయీ వాకింగ్ మానేశాడు అనుకుంటా. వాడు నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి ఇంట్లో నుంచి బయటికి కూడా రావట్లేదు. ఒకసారి వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు, వాట్సాప్లో మెసేజ్ చేస్తా ప్రాంక్ అని. లేదంటే వాడు భయంతో చచ్చేలా ఉన్నాడు. సరే పంపిస్తున్నా.